తెలంగాణ పంచాయతీ పోరులో తొలి విడత సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లోని గ్రామాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు సగటున 4 చొప్పున అభ్యర్థులు పోటీ పడుతుండగా వార్డులకు సగటున 2.3 చొప్పున అభ్యర్థులు తలపడనున్నారు. అయితే ఈసీ వివరాల ప్రకారం 4236 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా పడలేదు. ఫలితంగా ప్రస్తుతం 3836 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 9,331 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 149 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ప్రస్తుతం 27,960 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక మంగళవారం సాయంత్రంతో 3వ విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తంగా 1678 గ్రామ పంచాయతీలకు గాను 124 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 242, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 173, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 131, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 84, ఖమ్మం జిల్లాలో 63 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.